నిషేధిత అల్ఫ్రాజోలం డ్రగ్స్ తయారీ ముఠాగుట్టు రట్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు. సుమారు 60 కోట్ల విలువ గల అల్ఫ్రాజోలేతర ఆస్తులు గుర్తింపు. పోలీసుల అదుపులో నిందితులు. వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 231/2024 క్రైమ్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో దాదాపు అక్యూజ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్, మెయిన్ ప్రధాన నిందితుడు. ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. గత 9 సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. దాని తర్వాత ఇతనికి విశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ఫాజోలం ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకొని దాదాపు ఈ విశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఒక కంపెనీని కొన్నారు. అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక అతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ అని ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫొటోస్లో చూడొచ్చు. ఆ కంపెనీని కొని అది సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఏదైతే ఆల్ఫాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాని ఇంతకుముందు అంతా వీళ్ళు విరివిగా ఈ పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు 10 కేజీలు కొని కిందికి 1/2 కేజీ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు, మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్, అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు ఒక 1 ఇయర్లో ఒక 50 బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీ తయారవుతుందో అక్కడెక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. వీళ్ళు అమీర్ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి, దాంతోపాటు దాదరి సాయిలు, లింగన్న, కలారి అశోక్ గౌడ్, విశాల్ గౌడ్, శ్రీకాంత్, తోగిట రాజు, సుధాకర్, ఇట్లా ఒక 10-12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి. చాలా కొన్ని 10ల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు, విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతనిది కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక 2 కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది. ఇది కాక ఈ ఆల్ఫాజోలంతో లాస్ట్ 1 ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము ప్రాథమిక విచారణ వరకు. అంతకుముందు ఇది తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్లలో ఈ ఆల్ఫాజోలం రీసేల్ చేసేది. దాంతో కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. సో ఇది
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.